జై శ్రీరామ్, వందే మాతరం. హిందూ బంధువులకు నమస్కారాలు. భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ధర్మాసనానికి ఒక సగటు హిందువు, సామాన్య హిందువుని యొక్క ఆక్రందన, ఆవేదన, విజ్ఞప్తి. భారత ప్రజాస్వామ్యము, రాజ్యాంగము అందరికీ సమాన హక్కు ఇచ్చిందని, రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు ఉన్నాయని మనం నమ్ముతున్నాం. కానీ విచిత్రంగా ఫర్ ది పాస్ట్ 7 decades కూడా మిగతా ఏ మతాలకు లేని విధంగా కేవలము హిందూ దేవాలయాలను మాత్రమే భారతవ్యాప్తంగా, భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో పడ అనేక ప్రముఖ దేవాలయాలను, కోట్ల రూపాయల ఆదాయం ఉన్నటువంటి దేవాలయాలన్నింటినీ ప్రభుత్వము గుండాల మాదిరిగా, గుండాయిజం లాగా కబళించి ఆ హిందూ దేవాలయంలోని డబ్బును దోచుకొని దాన్ని అనేక రకాలుగా అవినీతి, అక్రమార్జనకు ఒక ప్రధాన వనరులుగా దేవాలయాన్ని ఉపయోగించుకోవడం జరిగింది. ఇది భారత రాజ్యాంగానికి విరుద్ధము. మనము సెక్యులర్ కాన్స్టిట్యూషన్ని ప్రజలందరూ సమానమే, భారత రాజ్యాంగం ముందు అందరూ సమానమే అన్నప్పుడు అందరికీ రైట్ టు వర్షిప్ అనేది కూడా మన రాజ్యాంగం ఇచ్చిన హక్కు, ప్రాథమిక హక్కు. ఎవరి మతాన్ని స్వేచ్ఛగా వాళ్ళు పాటించవచ్చు అని, ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళ ఆరాధన చేసుకోవచ్చని, దైవారాధన చేసుకోవచ్చని మన రాజ్యాంగం మన హక్కునిచ్చింది. కానీ దానికి విరుద్ధంగా భారతదేశంలో ఎక్కడ విచిత్రంగా, ప్రపంచంలో మీకు ఎక్కడ వేరే మతాలలో కనబడదు విధంగా ఇక్కడ గవర్నమెంటే దర్శనం చేసుకోవాలంటే రేట్లు పెట్టడము, దేవాలయాల్లో పూజ చేసుకోవాలంటే వేల రూపాయల డబ్బులు ఫీజులు పెట్టి దోచుకుంటున్నది. ఇది భక్తునికి దేవునికి మధ్యన ప్రభుత్వం అన్నెసెసరీగా ఇంటర్ఫియర్ అవ్వడమే కాక ఇంట్రూడ్ చేసి భారతదేశ హిందువుల యొక్క రాజ్యాంగబద్ధంగా వచ్చిన హక్కులను కబళించింది. ఈ దోపిడీ వల్ల సగటు పేద మధ్యతరగతి ప్రజలు తమ ఆరాధించుకునేటువంటి, తమ కొలుచుకునేటువంటి దేవాలయాలకు, తమ కొలుచుకునే దేవస్థానాలకు దూరమైపోయారు. ఇది గత 7 దశాబ్దాలుగా కుట్రపూరితంగా చేసినటువంటి చర్యలు. ఇప్పటికీ ఎన్నిసార్లు హిందూ సంస్థలు, హిందువులు ఆవేదనతో ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నా, మా దేవాలయాలు మాకు ఇచ్చేయండి, మీ యొక్క అనవసరమైన ఆధిపత్యము మాకు అవసరం లేదు, మా దేవాలయాలు మేమే నిర్వహించుకుంటాము అని చెప్పినప్పటికీ దేవాలకు సంబంధించినటువంటి, ఒక్కొక్క దేవాలకు సంబంధించినటువంటి 100,000 ఎకరాల భూములను కబళించి ఇప్పటి వరకు ఏ దేవాలయానికి ఎంత మేరకు ల్యాండ్స్ మిగిలిపోయాయి అనేది లెక్క కూడా తెలియదు. కేవలం హిందూ దేవులకు మాత్రమే దేవాదాయ, ధర్మాదాయ శాఖను కూడా పెట్టి దాని ద్వారా, పూజల ద్వారా హుండీలో భక్తులు వేసినటువంటి డబ్బులను పూర్తిగా తీసుకొని ఎంత అకౌంటబిలిటీ అనేది లేకుండా, ట్రాన్స్పరెన్సీ అనేది లేకుండా కేవలం దోపిడీ ఒక ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వాలు గత 7 దశాబ్దాలుగా పనిచేస్తున్నాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ, విచ్ ఎవర్ ద పార్టీ ఈజ్ ఇన్ పవర్, దోపిడీ మాత్రం అలాగే సాగుతూ ఉన్నది. సుప్రీంకోర్టు భారతదేశంలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా సుప్రీంకోర్టు దాన్ని సుమోటోగా ఆ కేసును తీసుకొని నష్టపోయిన ప్రజలకు, అన్యాయం గురైనటువంటి ప్రజలకు న్యాయం కల్పించాల్సినటువంటి, న్యాయం జరిపించాల్సినటువంటి బాధ్యత సుప్రీంకోర్టు ధర్మాసనానికి ఉంది. కాబట్టి ఈ సగటు హిందువుల యొక్క ఆవేదనను గుర్తించి 75 yearsగా దోపిడీకి గురైనటువంటి హిందూ సమాజానికి న్యాయం కల్పించాలంటే తక్షణమే సుప్రీంకోర్టు న్యాయ విచారణ చేపట్టి, ఇది వెరీ క్రిస్టల్ క్లియర్, ఇక్కడ విచారణకు కూడా పెద్దగా అవకాశం లేదు, క్రిస్టల్ క్లియర్ మాట. వేరే ఏ ఆరాధనా స్థానాలకు లేనటువంటి కేవలము అజమాయిషి, దోపిడీ, పెత్తనము కేవలం హిందూ టెంపుల్స్ మీదనే చేస్తున్నది. ఎండోమెంట్ అని ఒక డిపార్ట్మెంట్ పెట్టి మరి దాని ద్వారా హిందూ దేవాలయాలు ఉన్నటువంటి ఆదాయాన్ని మొత్తాన్ని గవర్నమెంట్సే దోచుకొని వాళ్ళ యొక్క బంధువులు, మిత్రులు, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా జలగలాగా దేవాలయాలను పీడిస్తూ బోర్డు మెంబర్స్గా వాళ్ళే ఉంటూ ఎటువంటి దేవాలయాలకు ఎటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తులు
లిక్వర్ మాఫియా డాన్స్ కూడా అనేక దేవాలయాల పట ఉండడం మనం గతంలో చూసాము. ఇటువంటి అట్రాసిటీస్ అన్నీ దేవాలయాల మీద జరుగుతాయి. దాడులు ఆన్స్లాట్ అనమాట. ఇది కేవలం ఒక దేవాలయానికి పరిమితమైంది కాదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ అటాక్ ఆన్ ద హిందూయిజం ఇట్ సెల్ఫ్. హిందూ సంస్కృతి మీద, హిందూ ధర్మం మీదనే జరిగిన ఆన్స్లాట్ అనమాట. పర్టికులర్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ 200 టెంపుల్స్ పైన గుళ్ళ మీద పూర్తిగా దాడులు జరిగి డిమాలిష్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఈ కేసులన్నింటినీ కూడా సుమోటోగా తీసుకొని న్యాయ విచారణ జరిపించి భారతదేశ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా డైరెక్షన్స్ ఇచ్చి తగిన విధంగా న్యాయం చేకూర్చాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది ఉండడమే చట్ట వ్యతిరేకము, రాజ్యాంగ వ్యతిరేకము. పూజలు, దర్శనానికి టికెట్లు, పూజలు చేసుకోవడానికి టికెట్లు పెట్టడమే రాజ్యాంగ విరుద్ధము. ఇది పౌరుల యొక్క ప్రాథమిక హక్కుకు విరుద్ధము, భంగమే. రాజ్యాంగం ఇచ్చినటువంటి ఫండమెంటల్ రైట్, ఫ్రీడమ్ ఆఫ్ రైట్ టు వర్షిప్ అనే క్లాజ్కు ఇది విరుద్ధంగా ఉన్నది. ఇటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి, పౌరుల హక్కులకు విరుద్ధంగా ఉన్నటువంటి ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ను, ఈ గవర్నమెంట్ యొక్క ఇంటర్ఫిరెన్స్ను పూర్తిగా రిమూవ్ చేసి భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆధిపత్యం ఉన్నటువంటి టెంపుల్స్ అన్నింటినీ కూడా ఫ్రీ చేసి హిందూ సమాజానికి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ధర్మాసనానికి ఒక సగటు హిందూగా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ appeal and request to the Supreme Court Division Bench. Please share this message and try to share with as many people as possible. Jai Shri Ram, Vande Mataram. Please subscribe.